సార్ అసలు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అందరూ తెలుసుకోవాల్సిందంటే మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటాం. అంటే రక్తనాళాల్లో 3 రక్తనాళాలు ఉంటాయి హార్ట్‌లో. ఒకటి కుడి దిక్కు, 2 ఎడమ దిక్కు. అది రక్తనాళాలు మొత్తం 100% బ్లాక్ అయిపోయినప్పుడే హార్ట్ అటాక్ జరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చిన మనం మొదటి గంటలో గనుక మనం ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కొచ్చి హార్ట్ రక్తనాళాల్లో క్లాట్ తొలగించినా, మందిచ్చినా చేయగలిగినట్టయితే హార్ట్ డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. కనుక ఈ ఎడ్యుకేషను, లెక్చర్సు, టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ చేసి కూడా అప్రైజల్ చేసేది పబ్లిక్‌ని ఎందుకంటే మీరు నొప్పి అనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా గ్యాస్ అనో, ఏదో అనో మీరే నిర్ధారించుకోకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికెళ్ళి ఈసీజీ, ఎకో లాంటి పరీక్షలు చేసుకొని అది హార్ట్ అటాకా కాదా అని నిర్ధారించుకోవాలి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గనుక మీరు రాకుండా చేసుకోగలిగిన ఇందాక నియమాలు చెప్పినట్టు పాటిస్తే మంచిది. వచ్చినా కూడా మీరు ఫస్ట్ 1 అవర్ లోపల మీరు హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే హార్ట్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. మరి ట్రీట్మెంట్ ఇస్తామంటే ఇట్లా అపోలో లాంటి అడ్వాన్స్ హాస్పిటల్స్‌కి వచ్చినప్పుడు కొన్ని మందులు యాంటీప్లేట్లెట్ డ్రగ్స్, స్టాటిన్ అనే మందులు ఇచ్చి దాని తర్వాత ఇక్కడ చిన్న ఇంజెక్షన్ ఇచ్చి రక్తనాళం గుండా హార్ట్ దగ్గరికెళ్ళి హార్ట్‌లో ఏదైతే బ్లాక్ ఉందో దాని క్లాట్‌ను సక్ చేసేసి అక్కడే బలూన్ చేసి స్టెంట్ చేస్తాం. ఈ ఓకే. ప్రక్రియను మనం ప్రైమరీ పీసీఏ అంటాం. హుహు. ఇలా లేని ఫెసిలిటీస్ అపోలో లాంటి చోట, క్యాత్ ల్యాబ్ లేని చోట అయితే గనక మనకు టెనెక్టిప్లేజ్ అని అది రక్తం లోపల క్లాట్‌ను కరిగించడానికి మందులున్నాయి. అదేంటంటే సెలైన్‌లో కలిపి ఇంజెక్షన్‌లో ఇస్తాం. ఓకే. కొత్తగా వచ్చిన మందుల అడ్వాంటేజ్ ఏంటంటే మానిటరింగ్ ఫెసిలిటీస్ లేకున్నా కూడా మనం ఇంజెక్షన్ ఇచ్చి ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ ఇట్లాంటి అడ్వాన్స్ ఫెసిలిటీ ఉన్న చోటికి పంపించొచ్చు. దీన్ని మనం ఫార్మకో ఇన్వేజివ్ స్ట్రాటజీ అంటాం. అంటే క్లాట్ కరిగించే మందు ఇచ్చి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ అడ్వాన్స్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్‌కి మారిస్తే మళ్ళీ అక్కడ యాంజియోగ్రామ్ పరీక్ష చేసి ఆ బ్లాక్ ఏమైనా ఉందా, క్లియర్ అయిందా అనేది చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. సో అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్న చోటికి హార్ట్ అటాక్ వాళ్ళు వస్తేనేమో మనం ప్రైమరీ పీసీఐ అనే ఫెసిలిటీ ద్వారా ట్రీట్మెంట్ ద్వారా మొత్తం రక్తనాళాలను నార్మల్ చేస్తాం. అలా లేని చోట ఉంటే కనుక ఆ క్లాట్ కరిగించేదానికి మెడిసిన్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత ఇట్లాంటి అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్న చోటకి ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఎలాంటి ట్రీట్మెంట్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఫస్ట్ 1 అవర్‌లో రోగి హాస్పిటల్‌కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. రిస్క్ అది తగ్గిస్తుంది. రిస్క్ తగ్గిస్తుంది, చనిపోవడాలు తగ్గిస్తుంది. కాకపోతే అది గ్యాస్ అనుకొని నెగ్లెక్ట్ చేసి చాలామంది లేట్‌గా వచ్చినప్పుడు ఆల్రెడీ హార్ట్‌కి డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ హార్ట్ కంట్రోల్ టోటల్‌గా నార్మల్ చేయడం కష్టం. సో, కనుక రాకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ డౌట్ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా దగ్గరికెళ్ళి చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్ డాక్టర్. స్టంట్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో, అసలు స్టంట్ ఏ సందర్భాల్లో వేయాల్సొస్తుంది? ఒకవేళ వేస్తే మళ్ళీ మళ్ళీ తర్వాత ఎన్ని సార్లు ఒక మనిషికి స్టంట్ వేయొచ్చు? అంటే మనం ఇందాక చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ చేసిన తర్వాత హార్ట్‌కు ఒకటి కుడి దిక్కు, 2 ఎడమ దిక్కు రక్తనాళాలు ఉంటాయి. అందులో మెయిన్ రక్తనాళంలో బ్లాక్ ఉంటే, లేదంటే అన్ని మూడిట్లలో బ్లాక్ ఉంటే జనరల్‌గా మనం ఇంతకుముందు బైపాస్ సర్జరీ చేస్తుంటిమి. ఒకటే రక్తనాళాలు గాని రెండిట్లలో బ్లాక్ ఉంటే స్టెంట్స్ వేస్తుంటిమి. కాకపోతే ఇప్పుడు స్టెంట్స్‌లో అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి. మందు పూసిన స్టెంట్స్ వచ్చినాయి. దాని తర్వాత ఓసీటీ, ఐవస్ అనే లోపల సన్నటి క్యాథెటర్‌లేసి ఆ బ్లాక్ ఎంత ఉంది, ఆ స్టెంట్ సరిగ్గా కూర్చుందా లేదా అని చూసే టెక్నిక్ వచ్చింది. ఓకే. సో, కనుక ఇవాళటి పీరియడ్‌లో గనక మెయిన్ రక్తంలో బ్లాక్ ఉన్నా, మూడిట్లలో బ్లాక్ ఉన్నా కూడా మనం స్టెంట్స్ అమరుస్తున్నాం. కానీ బై అండ్ లార్జ్ ఏమిటంటే షుగర్ వ్యాధి ఉంది, మెయిన్ వెసల్‌లో బ్లాక్ ఉండి, మూడిట్లో బ్లాక్ ఉన్న వాళ్ళకి సర్జరీ కొద్దిగా బెటర్ ఉంటుందని మనకు అధ్యయనంలో వచ్చింది. కాకపోతే పేషెంట్‌కి సూటబుల్‌గా లేకున్నా, పేషెంట్‌కి సర్జరీ చేసుకోవడం ఇష్టం లేకున్నా, ఇలాంటి అడ్వాన్స్డ్ జబ్బు ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్య ఇప్పుడు అపోలో లాంటి ఫెసిలిటీస్, అపోలోలో ఓసీటీ, ఐవస్ ఇంకా దానికి సపోర్ట్ ఐవీబీపీ, ఇంపెలా లాంటి డివైజెస్ ఉన్న చోట మాత్రం ఎటువంటి హార్ట్ ట్రీట్మెంట్‌లో బ్లాక్స్ ఉన్నా, ఎంత మేజర్ ఉన్నా, మొత్తం బంద్ ఉన్నా, మెయిన్ వెసల్‌లో ఉన్నా కూడా మనం స్టెంట్స్ అమరుస్తాం. ఓకే. స్టెంట్స్ అది ఒకటా, రెండా, మూడా అని కాదు. రోగికి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయనేదాన్ని బట్టి ఏ విధమైన స్టెంట్స్ అవసరం అనేది డాక్టర్ నిర్ధారించి చేస్తారు. కాకపోతే మనము ఇట్లా అడ్వాన్స్డ్ జబ్బులు బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చోట చేస్తే అన్ని ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళకి చేసే ఎక్స్‌పర్టైజ్ ఉండదు. అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. హార్ట్ అటాక్ ఉన్నప్పుడు హార్ట్‌కు ఫస్ట్ రక్తనాళం అటాక్ అయిన రక్తనాళం ఓపెన్ చేయించుకోవచ్చు ఎమర్జెన్సీలో కానీ, తర్వాత ఇట్లా అడ్వాన్స్ జబ్బు ఉన్న వాళ్ళు అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్న చోట, మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఏమిటంటే ఒక చిన్న రక్తనాళాన్ని ఓపెన్ చేసి మిగతా వాటిని వదిలేసి స్టెంట్స్ చేయకుండా చేస్తే అది ఇలా కరెక్ట్ కాదు. సో, మనకి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అన్నీ తొలగించుకోవాలి. తొలగించిన ప్రక్రియ కూడా సరిగ్గా చేశామా లేదా అనేది మానిటర్ చేసుకోవడానికి, చూసుకోవడానికి ఐవస్, ఓసిటీ లాంటి పరికరాలతోని ఆ టెస్ట్ కూడా చేసుకుంటే అప్పుడు రిజల్ట్స్ బాగా ఉంటాయి. అన్‌ఫార్చునేట్‌లీ ఏందంటే కొందరికి చేసినప్పుడు 100 మందికి చేస్తే ఒక 10% మందిలో అక్కడే మళ్ళీ నారోయింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని రీస్టినోసిస్ అంటాం. దీన్ని కూడా తగ్గించడానికి మందు పూసిన స్టెంట్లు వచ్చినాయి. అయినప్పటికీ కూడా
డైట్ నియమాలు పాటించకుండా టాబ్లెట్స్ వేసుకోకుండా షుగర్ కంట్రోల్ లేకుండా ఉంటే ఈ నారేంగ్స్ వచ్చేదానికి అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ కూడా ఈ మధ్య అడ్వాన్స్డ్ మందులు వచ్చినాయి, దాని తర్వాత అడ్వాన్స్ స్టెంట్స్లు వచ్చినాయి కనుక ఇంతకుముందు 100 మందిలో సర్జరీకి 100 మందికి వెళ్తుంటే అందులో ఇప్పుడు 75-80% మందిని ఆపరేషన్ లేకుండానే స్టెంట్స్ ద్వారానే మనం చేయగలుగుతున్నాం. రైట్.